హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈ ఈ పర్టికులర్ వీడియోలో మనము ఈ స్టేట్మెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ కాస్త మనం ప్రీవియస్ లాజిక్ యూజ్ చేసి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ గివ్ యూ 20 seconds. మీరు ఈ టూ స్టేట్మెంట్స్ లో ఏది మోస్ట్లీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏది మోస్ట్లీ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఈ స్టేట్మెంట్ మోస్ట్లీ రైటా మోస్ట్లీ రాంగా, ఇది మోస్ట్లీ రైటా మోస్ట్లీ రాంగ్ మోస్ట్లీ రైట్, మీరు చెప్పడానికి ట్రై చేయండి. రూల్ ఏంటంటే జనరల్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్వేస్ రైట్. జనరల్ స్టేట్మెంట్ టెన్స్ టు బి రైట్. సో చూడండి, స్టేట్మెంట్ 1 ఏంటి? కార్బన్ మార్కెట్స్ ఆర్ లైక్లీ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ టూల్స్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ క్లైమేట్ చేంజ్. కార్బన్ మార్కెట్స్ అంతా క్లైమేట్ చేంజ్ ఫైట్ చేయడానికి లాట్ ఆఫ్ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక మోస్ట్ ప్రామినెంట్ వైడ్ స్ప్రెడ్ టూల్ అయ్యే ఛాన్స్ ఉందంట. ఛాన్స్ ఉందా? ఉండొచ్చు. సో జనరల్ స్టేట్మెంట్స్ టెన్ టు బి రైట్. బట్ ఈ స్టేట్మెంట్ ని మీరు రాంగ్ అని కన్సిడర్ చేసుకోనికి చాలా కాంటెంట్ ఉండి మీ దగ్గర పక్కా ప్రూఫ్ ఉంటే తప్ప దీన్ని రాంగ్ అని కన్సిడర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఛాన్స్ ఉంది అంటున్నాడు, బట్ మీకు ఛాన్స్ లేదు అని ఎట్లా తెలుసు? యూ నెవర్ నో కదా, అందుకని ఛాన్స్ ఉంది అని అర్థం చేసుకోవాలి. సో ఇది మోస్ట్లీ రైట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎంత ప్రాబిలిటీ? మేబీ 80-90 కాకపోయినా 60-70 ఉండొచ్చు కదా. సో మోర్ దెన్ 50, సో రైట్ అనే వెళ్ళాలి. స్టేట్మెంట్ 2 చూడండి, కార్బన్ మార్కెట్ ట్రాన్స్ఫర్ రిసోర్సెస్ ఫ్రమ్ ద ప్రైవేట్ సెక్టర్ టు ద స్టేట్. ఈ స్టేట్మెంట్ ఎట్లాంటిదంటే ఈదర్ యూ నో ఇట్ ఆర్ యూ డోంట్ నో ఇట్. ఇక్కడ లాజిక్స్ ఏం అప్లై అవ్వవు, కాంటెంట్ బేస్డ్ స్టేట్మెంట్. సో దీనికి నాలెడ్జ్ ఏంటంటే ట్రూ, దిస్ ఇస్ ట్రూ. కార్బన్ మార్కెట్స్ వల్ల ప్రైవేట్ సెక్టర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ కి రిసోర్సెస్ ట్రాన్స్ఫర్. రెండు స్టేట్మెంట్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఏంటి? ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ అని తెలిసినప్పుడు ఇది ఒక్కటి కట్ చేస్తాం. సో మీకు గుర్తుంది కదా, 4 స్టేట్మెంట్ ఉంటాయి ప్రిలిమ్స్ లో. 4 స్టేట్మెంట్స్ కి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది ఒక్కొక్క స్టేట్మెంట్ రైట్ అయ్యడానికి? 25. 3 స్టేట్మెంట్స్ ఒకటి ఎలిమినేట్ చేస్తే ప్రాబిలిటీ ఎంత? 33%. 2 స్టేట్మెంట్స్ మిగిలిపోతే ఎంత? 50%. 3 స్టేట్మెంట్ ఎలిమినేట్ చేసి లాస్ట్ ఒకటే మిగిలితే 100% ప్రాబిలిటీ ఉంటుంది. ప్రిలిమ్స్ లో మన టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ నుంచి కిందికి రానికి ట్రై చేయాలి. 25 డిఫాల్ట్ ఉంటుంది, దాని నుంచి 33కి 50కి 100కి రానికి ట్రై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 25 నుంచి డైరెక్ట్ 100కి రాదు. ప్రిలిమ్స్ పేపర్ అంత ఈజీ కాదు యూపీఎస్సీ. బట్ 25 నుంచి 33కి వచ్చినా కూడా మీకు 0.5 మార్క్స్ 0.6 మార్క్స్ పెరుగుతూనే ఉంది. ఈ ప్రతి 0.6 యాడ్ చేసి 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 కట్ ఆఫ్ క్లియర్ చేస్తాము. ఎవరు కూడా ఆడుతూ పాడుతూ 25 నుంచి 100కి ఇట్లా జంప్ అవుతూ 2+2+2 ఇట్లా ఎవరు క్లియర్ చేయరు. ఓకే, బీ వెరీ క్లియర్ దట్. సో ఒక జనరల్ రూల్ అప్లై చేయడం వల్ల మనము 25 నుంచి 33కి వచ్చేస్తాము. ఓకే, సో మీరు ఏదో ఒకటి క్లిక్ చేయాలి. బట్ మీకు ఇది కాన్సెప్ట్ ఐడియా ఉంది అనుకుందాము, మీకు తెలుసు బోత్ స్టేట్మెంట్ 2 దోనో కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇస్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2 ఇస్ ద నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్ 1 అని ఇచ్చినప్పుడు ఇది ఎట్లా చేయాలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. మంచి లోకల్ ఎగ్జాంపుల్ తోటి తెలుగులో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చిందంటే రాముడు, ఇంతకుముందు ఎగ్జాంపుల్ రాముడు మంచి బాలుడు. సెకండ్ స్టేట్మెంట్ రాముడికి డిసిప్లిన్ ఉంది, పెద్దలను గౌరవిస్తాడు. ఓకే, తర్వాత మంచిగా చదువుకుంటాడు. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఈ సిచ్యువేషన్కి వస్తాం. రాముడు మంచి బాలుడు ఎందుకు అయిండు అంటే సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? రాముడు డిసిప్లిన్ ఉంటాడు, రాముడు పెద్దల్ని గౌరవిస్తాడు, రాముడు మంచి చదువుకుంటాడు. అండ్ కాబట్టి రాముడు మంచి బాలుడు. ఇప్పుడు ఏం పెట్టాలంటే స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇస్ ద రైట్ ఎక్స్ప్లెనేషన్ స్టేట్మెంట్ 1. అర్థమైంది కదా? కేస్ వేరే కేసు చూడండి. స్టేట్మెంట్ 1 సాధన అనే అమ్మాయి మంచి అమ్మాయి. స్టేట్మెంట్ 2 సాధన అనే అమ్మాయి తెలంగాణలో ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, ఆమె తెలంగాణలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, స్టేట్మెంట్ 1 ఎందుకు కరెక్ట్ అంటే స్టేట్మెంట్ 2 వల్ల కాదు, సంథింగ్ ఎల్స్ రీజన్. సాధన ఎందుకు మంచి అమ్మాయి అంటే తెలంగాణలో ఉంటుంది కాబట్టి మంచి అమ్మాయా? కాదు కదా. సాధన మంచి అమ్మాయి, ఆమె తెలంగాణలో ఉంటుంది. బట్ సాధన ఎందుకు మంచి అమ్మాయి? వేరే రీజన్స్ ఉన్నాయి, బట్ ఇదైతే రీజన్ కాదు. సో బోత్ స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఇస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ స్టేట్మెంట్. సో అట్లా మీరు ఈ స్టేట్మెంట్ ని రెండు తెలిసి ఉండాలి. ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ దాని వల్ల రైట్ అయి ఉండాలి, అప్పుడే ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ అవుతాయి. సో అందుకనే ఇది వన్ ఆఫ్ ద డిఫికల్ట్ క్వశ్చన్.
సో, ఈ క్వెషన్‌కి కాస్త టైం గూడా ఎక్కువ పడతది. బట్ వన్స్ మీరిట్లా ప్రాక్టీస్ చేశారనుకోండి మంచిగా, దెన్ మీకు మిగతా వాళ్ళతో పోలిస్తే గుడ్ మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో, నెక్స్ట్ లాజిక్ తోటి, నెక్స్ట్ క్వెషన్ తోటి, నెక్స్ట్ సిరీస్‌లో కలుద్దాం. ఓకేనా? సీ యూ వెరీ సూన్.